ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మీరు ఎక్కడ యూనివర్సిటీలో కావచ్చు లేకుంటే సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు అశోక్ నగర్లో మీరు ఆందోళన చేపడితే మీరు అన్నట్లే బీఆర్ఎస్ చేయిస్తున్నది వీళ్ళంతా ఉండి వీళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు అన్నాడు. సో మరి రేపు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు నాడు మాత్రం మీరు భారీ ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కూడబెట్టుకొని అందరినీ కలుపుకొని మేధావులను విద్యార్థులను కూడా నిరుద్యోగులే కాదు విద్యార్థులను కూడా అందరినీ కలుపుకొని మేము పోయి సెక్రటరియట్ ముట్టడి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తాం మరి ఎట్లా చూడాలి అంటే ఏ విధంగా అంటే ఓన్లీ విద్యా సంస్థకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన లేకుంటే ఈ 1 year 18 నెలల పాలన పైన ఇది మీరు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా నిరుద్యోగులం మాకు ఇస్తున్న హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీల సహాయంతో మేము చేయాలనుకుంటున్నాం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము ఏ పార్టీకి మేము తలొంచలేదు, ఏ పార్టీ ఈ పార్టీ మాది అని మేము ఓన్ చేసుకోలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు, ఒకళ్ళందరూ బీఆర్ఎస్ సైడ్ ఉండాలని ఏముంది, అందరు కాంగ్రెస్ సైడ్ ఎందుకు ఉంటారు, మాలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే మేజర్గా వీళ్ళందరినీ కలిపితే మా వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా బయటికి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా వరకు మేము చేసుకుంటూ వచ్చినాం, ఎక్స్క్లూజివ్గా ఓన్లీ నిరుద్యోగులు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా చేసుకుంటూ వచ్చినాం. కానీ మమ్మల్ని ఏ రకంగా అనగదొక్కాలో మీరు చూస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మేజర్ మీడియా ఛానల్స్ ఏవి మా సమస్యను అడ్రస్ చేయవు. ఇది ప్రధాన సమస్య, రాష్ట్రంలో ప్రధాన సమస్య అయినా కూడా ఏ మీడియా ఛానల్ మాకు సపోర్ట్ చేయదు, అడ్రస్ చేయదు. మాకున్న సపోర్ట్ యూట్యూబ్ ఛానల్స్ తోటి మేము కొంతవరకు రీచ్ అవ్వగలిగినాం. కానీ ఇప్పుడు మా వాయిస్ బయటకు ఎట్లా వినపడాలి? ఇప్పుడు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షము ఇతర ప్రతిపక్షాలు లీడర్లు మాట్లాడితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు వింటారు, వాళ్ళు రాజకీయంగా సమస్యను చూస్తారు. కాబట్టి అందుకనే మేము ఖచ్చితంగా అన్ని పార్టీస్ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాము, అన్ని పార్టీస్ మద్దతు కోరడం జరిగింది. చూసినట్టయితే నిన్న హరీష్ రావు గారు మాకు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చారు. నెక్స్ట్ మేము బీజేపీ వాళ్ళని అప్రోచ్ అయినాము, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఇది ఓన్లీ ఒక పార్టీనే చేపించేది కాదు, అన్ని పార్టీల మద్దతు మేము తీసుకుంటాం. అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే లేదు, చాలా పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు కూడా ఉన్నాయి కదా, మరి అలా మద్దతు కూడా పెట్టుకున్నారా? బీఎస్పీ కూడా ఉన్నది, చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఇంకో పార్టీ కూడా రన్ అవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ. దాని పరిస్థితి కలిశారా? ఇప్పటి వరకు కలవలేదు, ఒక రోజుకు ఒకరిని అట్లా కలుస్తూ వచ్చాము. సిపిఎం వాళ్ళని మద్దతు తీసుకున్నాము, బీఆర్ఎస్ మద్దతు అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ, ఎంఐఎం, మీరు అన్నట్టు బీఎస్పీ అందరినీ కలుస్తాం, అన్ని ప్రజా సంఘాలని కూడా కలుస్తాం. ఎవరిని వాళ్ళతో మాకు అవసరం లేదని కాదు, అందరూ మాకు సపోర్ట్ వస్తేనే మా సమస్య అనేది గట్టిగా వినపడుతుంది. ఇంతమందిని కలుపుకొని పోతే ఇప్పుడు 2 years మీ దగ్గర మీరు ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్నారా? అంటే మీ విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు ఒక భాగం అయితే ఇంకా ఈ ప్రభుత్వం కూడా 18 నెలల పాలనలో అనేక హామీలు ఇచ్చింది. అంటే అలా ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ రూపాలుగా పెట్టింది ప్రజా సామ్యంలో. అంటే ఇవన్నిటి గురించి కూడా ఇవన్నిటి గురించి కూడా ఖచ్చితంగా అండి, అన్నిటి గురించి పోరాటం చేసే వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు నిరుద్యోగ అంశం మేము ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఇందులో లక్షలాది మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి లైబ్రరీస్కి అతుక్కుపోయి ఉన్నారు. నోటిఫికేషన్లు వస్తాయి. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం కూడా త్వరలో వస్తాయి నోటిఫికేషన్, త్వరలో అని చెప్పి వాళ్ళని ఎటు వేరే ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా ఇందులోనే కూర్చోబెడతాం. ఇస్తామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. లేదు అన్నప్పుడు మేము ఎట్లా మిమ్మల్ని మీ దగ్గర నుంచి తీసుకోవాలనేది మాకు కూడా తెలుసు. ఇప్పటికి ఇస్తాము అని నానుస్తూ వస్తున్నారు. మీరు గమనించినట్లయితే మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు ఉంది కాబట్టి మేము ఇంత నోటిఫికేషన్లో డిలే జరిగింది అనేసాను. ఇప్పుడు అది అయిపోయింది, మరి ఎందుకు ఇవ్వట్లేదు? బీసీది కూడా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ బీసీది ముందేస్తారు. బీసీ 42% రావాలి కదా, మళ్ళీ రోడ్లు ఎక్కుతారు. అట్లా కాదు, బీసీ 42% ఆమోదం పొందిన తర్వాత మీకు ఇస్తాము అని అంటే ఇది ఆమోదం పొందేది ఎన్నాడు, మీరు మాకు ఇచ్చేది ఎన్నాడు అంటే ప్రతి స్టెప్పులో ఒకటి అడ్డంకి లాగా పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అయిపోగానే ఏమన్నారు, సిలబస్ చేంజ్ కమిటీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ సిలబస్ చేంజ్ కమిటీకి ఎన్ని రోజులు పడుతుంది తెలియదు, ఎవరికి తెలియదు. మీరు కావాల్సిన అన్ని రోజులు దాన్ని జరుపుతారు. అది అయిపోయేసరికి బీసీ 42% మళ్ళీ ముందు పడుతుంది. ఇవన్నీ ముందేసుకుంటూ వస్తే మీరు మా నోటిఫికేషన్స్ ఎప్పుడు వేస్తారు, మా నోటిఫికేషన్ల ముచ్చట ఎప్పుడు ముందు పడుతుంది? ఎప్పటికీ పడేలా కనిపించట్లేదు. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అడ్డంకులు దాటుకొని కూడా దానికి ఇంకొక ఆల్టర్నేట్ మార్గం ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఇస్తారు నోటిఫికేషన్స్. అయినా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఇవన్నీ అడ్డంకులుగా చూపెట్టాల్సిన అవసరం ఏముంది? నీకు చిత్తశుద్ధి ఉంది కదా, ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అమలు చేయి. మనకి జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీ ప్రకారంగా మనం అమలు చేసుకోవచ్చు కదా.
అమలు చేసుకుంటూ పోవచ్చు. కానీ నువ్వు అది చేయట్లేదు, ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. సో మాకైతే క్లియర్గా కనిపించేది ఏంటంటే ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూనే బ్రతుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది నిరుద్యోగుల విషయం అనే కాదు, ఇంకా రకరకాల అంశాలలో కూడా వాళ్ళు చెప్పేదని అబద్ధాలు, చేసేది ఏం లేదు, అంతా శూన్యం. ఇప్పుడు మేము నోటిఫికేషన్లు అడిగితేనేమో మేము నోటిఫికేషన్లు అడిగినా, లేకపోతే ఉద్యోగులు వాళ్ళ డిఏలు కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగినా ఏమంటాడు, మొన్న మీరు చూసారు బహిరంగంగా నన్ను కోసినా కూడా రూపాయి రాదు అని చెప్పినారు. అంటే నీ దగ్గర ఫినాన్సెస్ లేనప్పుడు మరి నువ్వు మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా పెట్టినవు, భారత్ సమిట్ ఎట్లా పెట్టినావు? రీసెంట్గా మనం గమనిస్తే తెలంగాణ తల్లి స్టాచ్యూ చేంజ్ చేసినావు, ఓకే, సెక్రటేరియట్లో పెట్టినావు, ఫైన్. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో పెడతా అన్నప్పుడు ఇదంతా అన్నెసెసరీ ఖర్చు కదా. ఎవడైనా అడిగినాడా నిన్ను పెట్టమని? ఆల్రెడీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కలెక్టరేట్స్లో ఉండాల్సినవి ఉంటాయి, అన్ని జిల్లాలలో ఉండేటివి ఉన్నాయి, పెట్టుకునే వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ పాత విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతా అంటే అది ఎంత అన్నెసెసరీ ఖర్చు, దుబారా ఖర్చే కదా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఓ మాట కూడా మాట్లాడతాడు కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. అందులో అదొక భాగమేమో. సరే, రాజకీయంగా మీరు ఏమైనా చూసుకోండి, మీకు అంత చేతనైతే కేసీఆర్ గారిని కానీ రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇట్లా నేమ్ చేంజ్ చేసి విగ్రహాలు చేంజ్ చేసినంత మాత్రాన మీరు ఆయన ఆనవాళ్ళు చెరిపేయడం కాదు కదా, చెరిపేయలేరు. మీరు ఆయన వాళ్ళు చెరిపేయాలనుకుంటే ఆయనకు మించిన డెవలప్మెంట్ చేసి చూపండి, ఆయన చేసిన దానికి మించిన నోటిఫికేషన్లు ఇచ్చి చూపించండి, ఆయన చేసిన పనికి మించి మీరు పని చేసి చూపించండి. అది కాకుండా ఆయన చేసినవి మీరు చెరిపేస్తూ వస్తా అనంటే ఇవన్నీ దుబారా ఖర్చులే కదా. ఆ దుబారా ఖర్చులు రేపు పొద్దున పడేది ఎవరి మీద? తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కట్టాలి ట్యాక్స్ రూపంలో, మా దగ్గర నుంచేగా నువ్వు వసూలు చేసేది. నువ్వు ఎవరిచ్చిండ్రు నీకు అధికారం ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఖర్చు పెట్టడానికి? ఇప్పుడు అన్ని పైసలు, అవే పైసలు నువ్వు మొన్న బడ్జెట్ ఎలకేషన్లు నిరుద్యోగులకి పలానా నోటిఫికేషన్లు ఇవ్వాలని నువ్వు అలొకేట్ చేసేది ఉండే. ఎందుకంటే ఇప్పుడున్న నిరుద్యోగులలో ఎవరు ఉంటారండి? 25 years నుంచి 35 years వాళ్ళకు ఉంటారు, మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ రేపటి తెలంగాణ భవిష్యత్తే కదా. వాళ్ళ భవిష్యత్తును నువ్వు అంధకారంలో నెట్టి ఇట్లాంటి దుబారా ఖర్చులు పెట్టి నేనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నా అంటే నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరించేది లేదు, రాష్ట్రానికి ఉన్న ఇజ్జత్ తీస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని ఇన్స్టెన్సెస్ చూసినామండి, ఒక్కటి కాదు రెండు కాదు. నోరు తెరిస్తే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు అన్నప్పుడు నువ్వు ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంకి వస్తాయి? తెలంగాణ రాష్ట్రంకి ఇన్వెస్ట్మెంట్లు వస్తేనే మాలాంటి నిరుద్యోగ యువతకి, సరే ప్లబిక్ సెక్టర్లో కాకపోయినా ప్రైవేట్ సెక్టర్లో అయినా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మేము ఎంతసేపున పబ్లిక్ సెక్టర్ జాబ్లు అడుగుతున్నాం అనేసి అనిపిస్తుండొచ్చు అందరికీ. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఏ పాలసీ విధానం మీరు అమలు చేసిండ్రు? ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచడానికి ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పినారు. కానీ ఏది ఉద్యోగాలు కూడా తీసుకొచ్చినామని చెప్పారు కదా, 48,000. అదే అంటున్నా నేను. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇస్తున్న ఉద్యోగాలు ఈ గవర్నమెంటే కాకుండా మేము అన్న 2 లక్షలే కాకుండా ఇంకా 48,000 కూడా బయటకు వెళ్ళి పెట్టండి, చర్చ పెట్టి. మేము అదే అడుగుతున్నాం, అన్ని పార్టీస్ నుంచి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీస్ని అదే డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ అంశం అనేది అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టమనండి రేవంత్ గారిని. ఇచ్చిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన వచ్చిన తర్వాత నిరుద్యోగుల బతుకులు బాగుపడినాయని మాట్లాడిండ్రు కదా, చూపించండి అసెంబ్లీలో, జనాలకు తెలియాలి కదా. మీరు బహిరంగ సభలలో ఉన్న అబద్ధాలు చెప్పడం కాదు, మీరు నిజమనే చెప్తున్నారు కదా, అవే నిజాలు అసెంబ్లీ వేదికగా మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రూవ్ చేయండి. ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండ్రో కూడా చూపియండి. మీరు చేసిండ్రు, చేయని దాన్ని మేము చూపించమని, చేసినా మీరే చెప్తున్నారు కాబట్టి చూపియండి, ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకు చూపించట్లేదు, దాని గురించి ఎందుకు చర్చ పెట్టట్లేదు, ఇది మనం ఆలోచించాల్సింది. ఎందుకు అనంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. ఒకసారి సిలబస్ మారుస్తాము, ఒకసారి ఇంకోటి చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తామని ఇట్లా కాల పరిమితిని జరుపుకుంటూ పోతే ఒక విద్యార్థికి 21 సంవత్సరంలో డిగ్రీ అయిపోతుంది. ఆయన కష్టపడితే కానీ 5 లేదా 10 ఏళ్ళల్లో ఉద్యోగం రావాలని రూల్ ఉంటుంది. అది రూల్ క్రాస్ అయితే మీరు చెప్పిన విధంగానే ఈ సిలబస్ మారుస్తామని లేదంటే నోటిఫికేషన్లని కాలపరిమితి జరుపుకుంటూ పోతే మరి మీ వయో పరిమితిని కూడా పెంచే ఆలోచనల ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు వయో పరిమితి పెంచినంత మాత్రాన మా అందరికీ లాభం జరుగుతుందని లేదు కదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగులకి కొంచెం లాభం చేకూరాలి అని అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో కొంత మినిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి జాబ్ క్యాలెండర్
చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. చేస్తే ఎన్నో కొన్ని వేకెన్సీస్తో మీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ పెట్టినవాడు ఇప్పుడు నేను ఈ సంవత్సరం రాస్తా, వచ్చే సంవత్సరం రాస్తా, 3వ సంవత్సరం రాస్తా, అప్పటికి నాకు రాలేదనుకో ఇంకా ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవడం, సరే ఇంకో నేను ప్లాన్ బిలోకి వెళ్ళిపోతా అనే ఉద్దేశంతో నేను చేంజ్ అవుతా. అంతేగాని ఇప్పుడు నోటిఫికేషన్లు అనేవి ఎలక్షన్ ఎజెండా అయినప్పుడు నోటిఫికేషన్కి మధ్యలో 3-4 సంవత్సరాలు పోతుంది. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదండి గవర్నమెంట్ జాబ్ అంటే మన సొసైటీ ప్రకారంగా చూసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఏజ్ మీద పడుతుంటుంది. గ్రామాలలో అయితేనేమో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలండి. అవును, మరి వాళ్ళ పరిస్థితులు ఎట్లా పెట్టుబడి చదువులు ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఇప్పుడు బయటికి కనిపించేంత ఈజీగా అయితే లేదు. నేను స్వయంగా ఒక 4-5 జిల్లాల లైబ్రరీలకు వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. నేనంటే అశోక్ నగర్లో ఉండి చదువుకున్న, అక్కడున్న కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఓకే పరిస్థితి అన్నట్టు అనిపించింది, కానీ జిల్లాలలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా దారుణమైన పరిస్థితే కనిపించింది నాకు. వాళ్ళు ఒక్కొక్కరు చాలా బాధపడుతున్నారు, ఎందుకు మనకి నోటిఫికేషన్లు వస్తలేవు. ఇప్పుడు డిఎస్సి ఉంది, డిఎస్సికి సంబంధించి ఏమన్నారు నోటిఫికేషన్కి సంబంధించి అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది నోటిఫికేషన్ దగా నోటిఫికేషన్, మేము మెగా డిఎస్సి వేస్తాము, 25,000 పోస్టులతో వేస్తాము అనేసి అన్నారు. ఆఖరికి వాళ్ళు చేసింది 5,000 చిల్లర పోస్టులు ఉన్న నోటిఫికేషన్కి 5,000 చిల్లర కలిపి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,000 చిల్లరనే ఉండే, దీన్ని వీళ్ళు 5,000 11,000 చేసి రిక్రూట్మెంట్ చేసినారు. మీకు మళ్ళీ ఫిబ్రవరి, మార్చి 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి స్వయాన పొన్నం ప్రభాకర్ గారు ఒక మినిస్టర్గా చెప్పిన మాట ఇది. ఒక మినిస్టర్గా చెప్పిన మాటకి ఇంతవరకు నోటిఫికేషన్ లేదంటే ఆయన మాటకి ఎంత వాల్యూ ఉన్నట్టు. ఇప్పుడు ఆయన చెప్పిన పొన్నం ప్రభాకర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు కదా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, కానీ మేము నిరసన తెలిపే ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారు ఆయనని ఇన్ఛార్జ్గా నియమించి మీకేమైనా సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చర్చించుకోండి, ఆయన దగ్గర చెప్పండి అని చెప్పినప్పుడు మేము చర్చలకు వెళ్ళడం జరిగింది. ఆఫీషియల్గా పిలిచారు, వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఇది, మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. కానీ ఏది ఆ డిఎస్సి ఇప్పటికీ 2 సార్లు టెట్ రాశారండి డిఎస్సి అభ్యర్థులు. దానికి మళ్ళీ ఫీజులు పెంచారు, టెట్ రాయాలంటే ఫీజులు పెంచారు, 1,000 రూపాయల దాకా చేశారు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు రాశారు. దానివల్ల వచ్చిన లాభం ఏంటి? నువ్వు డిఎస్సి నోటిఫికేషనే వేయలేదు అంటే టెట్ మీద టెట్ పెట్టుకుంటూ పోతావు. అంటే వాళ్ళు 6 నెలలకు ఒక టెట్ పెట్టుకుంటూ వచ్చినావు ఆన్ యావరేజ్. ఈ 6 నెలలు అరే నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ ఉంది, దాంట్లో 20% వెయిటేజ్ కన్సిడర్ చేస్తారు కాబట్టి బెటర్గా రాద్దాం, చదువుదాం అని అట్లా చదివిస్తూనే కూర్చోబెడుతున్నావు. కానీ వాళ్ళని బాగుపరిచే విధంగా నీ పాలసీస్ ఏవి, నీ చర్యలు ఏమున్నాయి, మా అందరినీ బాగుపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏవి అని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పటివరకు ఒక్క చర్య కూడా కనిపించలేదు. ఎంతసేపు మీడియాకే పరిమితం అవుతున్నాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకే పరిమితం అవుతున్నాయి వాళ్ళ హామీలు ఇవన్నీ తప్ప రియాలిటీలో శూన్యం. రియాలిటీకి వచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి గ్రూప్ 1 కేసు ముచ్చట ఏంటి మేడం? ఈ గ్రూప్ 1కి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినవనే అనుమానాలు ప్రతి ఒక్క అభ్యర్థికి ఉన్నాయి. ఎందుకంటే అందులో క్లియర్గా చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా నష్టపోయినారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వానికి ఆలోచిస్తే దీంట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఎక్కువ శాతం తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు. నువ్వు తెలుగు మీడియం వాళ్ళకే అన్యాయం చేసినావు అని అంటే ఇక్కడ నీ చిత్తశుద్ధి ఏందో కనిపిస్తోంది కదా, అది చాలా బ్లండర్ అండి. తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎందుకు తక్కువ వస్తాయి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంతమందికి వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఫినాన్షియల్గానో లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ పరంగా అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు స్టేట్ సర్వీసెస్లోకి రాసిండ్రు, దానికి కాదనని. కానీ వాళ్ళని బయటపడేయడం కోసం తెలుగు మీడియం అభ్యర్థులని అన్యాయం చేసినట్టే కదా. వీళ్ళకి చాలా అన్యాయం జరిగిందండి. ఇప్పుడు దాన్ని సవరించవచ్చు కదా నువ్వు. ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఇది పరిస్థితి అని తెలిసింది, మీ వరకు తీసుకొచ్చినాము, పట్టించుకోలేదు, దాని సవరణలో ఎటువంటి చర్య లేదు. సో దానికి సంబంధించి కేసెస్ వేశారు. ఎందుకంటే అన్యాయం జరిగింది. మాకున్న అల్టిమేట్ ఎవరు అంటే జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీని అప్రోచ్ అయినాము, దాంట్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే మేము చేసిన ఆరోపణలు ఏవి నిజం కాదు అన్నప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు? బుర్రా వెంకటేశం గారు పెట్టచ్చు కదా ఇవన్నీ అవాస్తవాలని. కానీ కేవలం పేపర్లో మాత్రమే కనిపిస్తుంది ఆ వార్త. మీరు వచ్చి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయండి, మీరు పెట్టుకున్న అనుమానాలన్నీ నిజం కాదు, ఇది నిజం, ఇట్లా జరిగింది చెప్పండి. ప్రాసెస్ ఎందుకు చెప్పట్లే? ఈవెన్ ఆర్టీఐలు వేసినా కానీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? అంటే అందులో ఏదో ఉన్నట్టే కదా. అందులో మేము వేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉండబట్టికే కదా మీరు ఏమీ బయట పెట్టట్లేదు.
సో దానికి సంబంధించి జ్యుడిషియరీలో ఇంకా కేసులు కొనసాగుతున్నాయి. చూడాలి, వెయిట్ చేసి చూడాలి జడ్జ్మెంట్స్ ఏముంటాయో.